టీవీ9 మాజీ సీఈఓ అండ్ ప్రస్తుతం ఆర్టీవీని రన్ చేస్తున్నటువంటి రవి ప్రకాష్ అండ్ నటి పూనం కౌర్, ఈ రెండు పేర్లు తెలియని వాళ్ళు బహుశా తెలుగు రాష్ట్రాల్లో ఉండకపోవచ్చు. అయితే వీళ్ళిద్దరికీ లోపల ఏం జరిగిందో తెలియదు, కానీ వీళ్ళిద్దరూ అండ్ మరీ ముఖ్యంగా రవి ప్రకాష్ మీద పూనం కౌర్ అయితే సోషల్ మీడియాలో తన కోపాన్ని లేకుంటే తన ఆవేదనను వ్యక్తపరచడంలో మాత్రం ఎప్పుడు మొహమాట పడకుండా ఉన్నారు. అంటే పూనం కౌర్ తన జీవితం నాశనం కావడానికి అప్పుడు రవి ప్రకాష్ ప్రసారం చేసిన కథనాలు, తాను నడిపినటువంటి కార్యక్రమాలు కూడా కారణం అనే ఆవేదనలోనో, ఒక రకమైన అసంతృప్తిలోనో, లేకుంటే ఒక రకమైన ఆగ్రహంతోనో పూనం కౌర్ ఉన్నట్లున్నారు. అది ఫస్ట్ నుంచి అయితే బయటపడుతూనే ఉంది. తాజాగా కూడా ఓజీ సినిమాకి సంబంధించి రవి ప్రకాష్ ఒక ట్వీట్ చేయడం, మీరు ఎప్పటికీ ఓజీనే, ఆ ఓజీ హీరోని ఉద్దేశించి, మీరు ఎప్పటికీ ఓజీనే, మీరు ఎప్పటికీ ప్రజల ఛాంపియనే, మీరు సాధించిన రికార్డులు, ఇప్పుడు వెలువడుతున్న పెద్ద పెద్ద నంబర్లు, అంటే కలెక్షన్ నంబర్స్ అంటే ఇవే సాక్ష్యం అని ఏదో మొత్తం మీద ఆయన ఒక ట్వీట్ చేశారు. ఇమ్మీడియట్గా పూనం కౌర్ ఆ ట్వీట్ కింద సిగ్గేస్తుంది నేను చూస్తుంటే అని చెప్పి రిప్లై ఇచ్చారు. షేమ్ ఆన్ యూ, సిగ్గు అనిపించడం లేదా, సిగ్గేస్తుంది అని, నిన్ను చూస్తే సిగ్గేస్తుంది అని ఇమ్మీడియట్గా ఒక రిప్లై ఇచ్చారు. ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా ఒకసారి కొండా సురేఖ గారు తెలంగాణ మంత్రి ఎపిసోడ్లు, అప్పుడు నాగ చైతన్య, సమంత వీళ్ళ మధ్యలో కేటీఆర్ గారిని కలుపుకొని సమంత మీద కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు, దాని మీద అప్పుడు కూడా రవి ప్రకాష్ ట్వీట్ చేసి అసలు మహిళలను గౌరవించడం మన సాంప్రదాయం, అసలు ఎక్కడికి వెళ్తూ ఉన్నాం మనం, రాజకీయాల కోసం ఎంతవరకు దిగజారుతూ ఉన్నాం, ఇది పద్ధతి కాదు, మహిళలను గౌరవించాలి, అది ఇది అని చెప్పి పెద్దగా ట్వీట్ చేసుకుంటూ వచ్చారు. దానికి రిప్లైగా కూడా అప్పుడు పూనం కౌర్ అప్పుడు కూడా సిగ్గు అనిపించడం లేదా, నీతులు చెబుతున్నావా, నువ్వు ప్రసారం చేసిన కథనాల వల్లే నా జీవితం నాశనం అయిపోయింది, ఒక దళిత బిడ్డకు అన్యాయం చేసావు నువ్వు, ఒక దళిత బిడ్డకు అన్యాయం చేసావు నువ్వు, ఇప్పుడు నీతులు చెబుతున్నావా, నీ రాజకీయ అవసరాల కోసం నువ్వు ఏమైనా చెబుతావు అని చెప్పి అప్పుడు కూడా చెడా మడా వాయించేశారు ఆమె పూనం కౌర్ రవి ప్రకాష్ను. సో ఆయన కనిపిస్తే, ఆయన ఎక్కడన్నా ఒక మాట మాట్లాడినట్టు కనిపిస్తే, మరీ ముఖ్యంగా మహిళల గురించో, లేకుంటే ఈ కాన్సెప్ట్ వచ్చినప్పుడు, లేకుంటే ఇప్పుడు జనసేన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు, తనకి పూనం కౌర్కి త్రివిక్రమ్ శ్రీనివాస్కి మధ్యలో ఏం జరిగిందో ఇంకా ఆమె బయట పెట్టలేదు, కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద అయితే డైరెక్ట్గానే విమర్శలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఓజీ సినిమా హీరో, ఏపీ ఉప ముఖ్యమంత్రి ఉన్నారు కదా, ఆయన మీద కూడా చాలా ఏమంటారు కోపాన్ని ప్రదర్శిస్తుంటారు, కానీ ఇప్పటివరకు అతని పేరు డైరెక్ట్గా ఏమీ ప్రస్తావించలేదు. బట్ ఆయన మీదే అందరికీ అర్థమవుతుంది, కానీ ఏం జరిగిందో తెలియట్లే. అండ్ మధ్యలో రవి ప్రకాష్ని కూడా ఒక దళిత బిడ్డ జీవితాన్ని నాశనం చేసావు అని చెప్పి వరుస పెట్టి, ఇప్పుడైతే ఇంకా సిగ్గు లేదా, మళ్ళీ ఆ సినిమా గురించి ఏదో మాట్లాడుతూ ఉన్నావు అని చెప్పి అవి పూర్తిగా చెప్పదు ఏంటో, ఇదో ప్రాబ్లం ఏమేతోటి జస్ట్ ఇట్లా ఇలా ఏమంటారు తిట్టకుండా అన్నట్టు. ఈ మధ్య త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే డైరెక్ట్ తిట్టేస్తుంది, రవి ప్రకాష్ అయితే డైరెక్ట్ తిట్టేస్తుంది. ఇక ఈ ఓజీ హీరోని ఒకరు మిగిలారు, ఆయన్ను ఇంకా డైరెక్ట్ పేరు ప్రస్తావించలే. ఇంకా మొత్తం అసలు ఏం జరిగిందో అన్నది కూడా బయటకు రావాలి, మరి ఎప్పుడు వస్తుందో ఏమో.